స్మార్ట్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నా వ్లాగ్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. సో అంటే నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి స్పెషల్లీ ఇలాంటి చిన్న చిన్న స్కామ్స్ మనలాంటి వాళ్ళతోనే జరుగుతాయి అన్నమాట. 2000 3000 అలా వేసి తర్వాత ఎస్కేప్ అయిపోతారు. కానీ చాలా బాధ అవుతుంది అనమాట. సో ఏం వీడియో అని మీకు ఇప్పటికే thumbnail చూసి అర్థమై ఉంటది. సో తిరుపతిలో మాకైతే ఒక చిన్న రూమ్ స్కామ్ జరగబోయింది. సో దాని నుంచి మేము ఎలా తప్పించుకున్నాము అండ్ ఎంత పే చేయాల్సి వచ్చింది, పే చేసామా లేదా ఏమనేది స్టోరీ అన్నమాట. స్టోరీ కాదు, రియల్ గా జరిగింది, రియల్ గా మాకు జరిగింది. సో మీ అందరికి నా వ్లాగ్స్ ఫాలో అవుతుంటే మేము రీసెంట్ గా తిరుపతికి వెళ్ళాము అనే విషయం తెలుసు కదా. సో తిరుపతికి వెళ్ళింది మేము మే 31 అన్నమాట. జూన్ 1 కి మాకి బుకింగ్ ఉండింది. నాకు ఎందుకు ఈ మైండ్ లో నుంచి వెళ్ళిపోయింది. కానీ మొన్న రీసెంట్ గా తిరుపతి వీడియోస్ ఎడిట్ చేస్తున్నప్పుడు మనకు అన్ని రీకాల్ అవుతుంది కదా. అప్పుడు అనిపించింది, అరే ఇలాంటి ఒకటి జరుగుతుంది కదా, దీనిపైన ఎవరైనా వీడియో చేశారా అని చూస్తే సొసై మీరు ఒక్కరు కూడా చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి టీటీడీకి సంబంధం లేదనమాట, మాకు జరిగే స్కామ్ కి. ఎందుకంటే ఇది బయట వాళ్ళు కావాలని చేస్తున్నారు అండ్ గూగుల్ యాడ్సెన్స్ వేసి చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు అది రావట్లేదు. కానీ తిరుపతిలో ఉండి తిరుమలలో ఉండి సెర్చ్ చేసినప్పుడు మాత్రం వస్తున్నాయి. లాస్ట్ మంత్ మే 31 మేము వెళ్ళామన్నమాట తిరుపతికి, మా పాపకి గుండు తీయించడానికి. టోటల్ గా మేమైతే 7 మెంబర్స్ వెళ్ళాము. కానీ మాకి దర్శనము అవన్నీ ముందే ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో బుక్ చేసేసుకున్నాము. దాంతో పాటు ఒక రూమ్ కూడా బుక్ చేసుకున్నాము. సో దాని వల్ల మాకి ఒక్క రూమే దొరికింది. కానీ మేము 7 మెంబర్స్ కదా, దాంతో పాటు పాప కూడా ఉంది, బాగున్నారు. సో ఎక్కువ మంది ఉండడం వల్ల మేమేమనుకున్నాము, నాకు మా ఆయనకి పాపకి సపరేట్ రూమ్ తీసుకుందాము అనుకున్నాము. ప్లాన్ ఏమంటే పైకి వెళ్ళి రూమ్ తీసుకుందాము అనుకున్నాం. కానీ నడుచుకొని వెళ్ళడం, టైర్డ్ అయిపోవడం వాటి వల్ల అది 12 o'clock లోపల క్లోజ్ అయిపోతుంది కదా రూమ్స్ ఇచ్చేది. సో అది క్లోజ్ అయిపోయింది అనమాట. మేము వెళ్ళడానికి అరౌండ్ 2:33 అయిపోయింది అని చెప్పాను కదా. దానివల్ల కొంచెం ఆ రూమ్స్ తీసుకునేకి అవ్వలేదు, అంటే దొరకలేదు మాకి. ఇంకా ఆప్షన్ లేక సరే ఫ్రెష్ అయ్యి ఏదన్నా రూమ్ చూద్దాము అని అనుకున్నాము. మా హస్బెండ్ అక్కడక్కడ నిలబడి ఉంటారు, వాళ్ళని అడుగుతాను అని బయట వెళ్ళారనమాట. కానీ ఆ రోజు ఒకరైతే దొరికారు, అక్కడక్కడ నిలబడి ఉంటారనమాట. ఇలా గెస్ట్ హౌసెస్ ఉంటాయి, మీకు రూమ్ కావాలంటే ఇస్తాము అనేసి ఒకరైతే దొరికారు. కానీ అంత లోపల ఇక్కడ నా తెలివి ఉపయోగించినాను అన్నమాట. నేను ఇక్కడ రీల్స్ లో చూసాను, గెస్ట్ హౌసెస్ ఉన్నాయంట, మనకి దొరుకుతాయి అనేసి. దొరుకుతాయి, ఎందుకు ఇప్పుడు పోయి ఎత్తుకుతావు, ఎక్కడని ఎత్తుకుతావు అనేసి అన్నాం అనమాట. అని అన్నందుకు సరేలే చూద్దాము అనేసి వెతకడం అయితే స్టార్ట్ చేసాము. గూగుల్లో వచ్చిందనే సప్తగిరి గెస్ట్ హౌస్ అనేసి ఒక గూగుల్ యాడ్ వచ్చింది. సో పైననే ఫస్ట్ రూమ్స్ ఇన్, అది నాతో ఇప్పుడు స్క్రీన్ షాట్ లేదు కానీ వేరేవన్నీ స్క్రీన్ షాట్స్ ఉన్నాయన్నమాట. సో అవైతే పెడతాను నేను. గూగుల్ యాడ్ అయితే వచ్చిందనమాట. నేను అది పెట్టేసి అది చూసేసి వాళ్ళకైతే వాట్సాప్ చేయాలి రూమ్ కావాలంటే అన్నారు. అండ్ ఇట్ వాస్ ప్రాపర్ వెబ్సైట్ అనమాట, సప్తగిరి గెస్ట్ హౌస్ రూము అనేసి. అసలు ఆ రూమ్స్ యాడ్ సజెస్ట్ చేసిన అదే గూగుల్ ఇప్పుడు మనం వెతికితే ఏం చూపిస్తుంది తెలుసా? నో ప్రైవేట్ రూమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్, ఇప్పుడు ఈ మినిట్ ఇక్కడ బెంగళూరు నుంచి వెతికితే రూమ్స్ ఇన్ తిరుమల అని దెర్ ఆర్ నో ప్రైవేట్ రూమ్స్. కనపడుతుందా మీకు? మీకు కనపడుతుందో లేదు. దెర్ ఆర్ నో ప్రైవేట్ హోటల్స్ ఇన్ తిరుమల అని చూపిస్తుంది. ఈ విషయం మాకు అప్పుడే చూపించిందంటే మేము అప్పుడు ఇదే కొంచెం జాగ్రత్త పడేవాళ్ళం. కానీ ఆ రోజు మాకి ఏమని వచ్చిందంటే సప్తగిరి గెస్ట్ హౌస్ అని ఒక యాడ్ అయితే వచ్చింది. అంటే మీకు తెలుసు కదా, స్పాన్సర్డ్ అని ఫస్ట్ వచ్చి తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా మేక్ మై ట్రిప్ వచ్చిందో ఇక్కడ స్పాన్సర్డ్ అనేసి మాకి అలా సప్తగిరి గెస్ట్ హౌస్ అని వచ్చిందన్నమాట. ఈ రోజు కూడా నేను సప్తగిరి గెస్ట్ హౌస్ అని మాకు చెప్పారు కదా, అదైతే నేను సెర్చ్ చేశాను అన్నమాట గూగుల్లో. ఇప్పుడు కూడా మనకు అలా వెబ్సైట్ అయితే ఉంది. బన్నో
ఇప్పుడు కూడా వెబ్సైట్ అయితే ఉంది, కాకపోతే ఈసారి నంబర్ వేరే అన్నమాట. మీరు 2 రోజులు అయినాక చూస్తే మళ్ళీ వేరే నంబర్ ఉంటది. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అండ్ వాళ్ళు ఫుల్ గలాటగా బిజీగా ఉన్నట్టు, రిసెప్షన్ ఉన్నట్టు మాట్లాడుతుంటారు. కాంటాక్ట్ చేశాను అన్నమాట. కాంటాక్ట్ చేసినతోనే వెల్కమ్ టు సప్తగిరి గెస్ట్ హౌస్ అనేసి మెసేజ్ వచ్చింది. వాళ్ళకి కాంటాక్ట్ చేయగానే నాన్ ఏసీ రూమ్స్, ఏసీ రూమ్స్ 1350, 1650, 4 గెస్ట్ 2250, తర్వాత 2650, ఆల్ వైఫై అన్నీ ఉన్నాయి. తిరుమల మ్యూజియం ఎదురుగానే ఉంది అనేసి లొకేషన్, రింగ్ రోడ్ అన్ని పెట్టారనమాట. మీరు స్క్రీన్ షాట్లు అయితే చూడండి. చెక్ ఇన్ డేట్, చెక్అవుట్ చెప్పండి, హౌ మెనీ పీపుల్ ఉన్నారు, ఏసీ రూమా నాన్ ఏసీ రూమా, రూమ్ అవైలబుల్ అని మెసేజ్ వచ్చింది నాకైతే. హాయ్ అని మెసేజ్ పెట్టగానే నేను మనం అలా పెట్టగానే ఏం చేశాను, అవైలబుల్ సార్ అని ఇంక్లూడింగ్ సెకండ్స్ లో మనకి ఆ సెకండే మనకి రిప్లై వచ్చేసింది. ఎంతమంది అంటే నేను 2 ఉన్నారు అన్నాను. మీ ఐడి పంపించండి, సో మేము రూమ్ బుక్ చేస్తాము అన్నారు. మేమే అక్కడికి వస్తాము అని చెప్పినాను. లేదు మీరు ఫస్ట్ ఐడి పంపించండి, 98% ఆఫ్ రూమ్స్ అయిపోయినాయి, సో రూమ్స్ లేవు ఇంకా అంటే. నేను ఇది టెంపుల్ దగ్గరే ఉందా అంటే మనకు డౌట్స్ మనకు ఉంటాయి కాబట్టి, ఇజ్ ఇట్ నియర్ టెంపుల్ దగ్గరే ఉందా, చిన్న స్మాల్ బేబీ ఇస్ దేర్, సో ఐ వాంట్ టు నో సార్, ప్లీజ్ టెల్ సార్, సో అని అడిగాను అన్నమాట. దానికి టెంపుల్ దగ్గర ఉంది, టెంపుల్ కి వాకబుల్, ఎస్ సార్ అని పెట్టారు వాళ్ళు. ఎస్ సార్ అని పెట్టాక ఓకే, నేనేం చేశాను, మా హస్బెండ్ బయటకు వెళ్ళారు కదా, 2 minutes ఉండండి అంటే ఎప్పుడు కావాలని అడిగినారు వాళ్ళు. నాకు ఈ రోజే కావాలన్నారు. ఇక్కడ నుంచి నేనేం చేశాను, ఈ నంబర్ని మా హస్బెండ్కి ఫార్వర్డ్ చేశాను అనమాట. వాళ్ళు ఫస్ట్ మెసేజ్ చేయలేదు, ఈ కాల్ చేశారు ఫస్ట్. దాన్ని కూడా నేను స్క్రీన్ షాట్ పెడతాను. వాయిస్ కాల్ చేశారు. వాయిస్ కాల్ చేస్తే 1 minute మాట్లాడారు. ఇలా రూమ్స్ అయితే ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి, మీరు ఎంతమంది ఏమి అడగానంటే, సరే ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అని అడిగారు. సేమ్ ఇక్కడ కూడా చార్ట్సే ఉన్నాయి. మాట్లాడితే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదంట. అందుకనేసి వాడు రెస్పాండ్ అవ్వట్లేదు. నేను చాట్ చేయాలంటే ఇద్దరు వీళ్ళు చెప్పారు అనమాట. ఎంతమంది అంటే 2 పెద్దోళ్ళు, ఒక చిన్న బేబీ. అంటే వీళ్ళు ఒక నంబర్ పంపించారు. ఫస్ట్ పేమెంట్ కంప్లీట్ చేసేయండి, మీరు 2 minutes లో రిసీట్ పంపిస్తాను, తర్వాత మీరు వచ్చేయండి అన్నారు. దానికి మన థ్యాంక్ యూ సో మచ్, కానీ నేను అక్కడే వచ్చి ఇస్తాను, రూమ్ చెక్ ఇన్ చేసేటప్పుడు ఇస్తాను ఆబ్వియస్లీ కదా. సో ఇప్పుడు ఎక్కడైనా రూమ్ చెక్ ఇన్ చేసేది ఆన్లైన్ రిసీట్ ఏమో ఒకటి ఉండాలి కదా, దానికి లొకేషన్ పంపించండి అన్నాడు. అంటే తను సార్ 98% రూమ్స్ బుక్ అయిపోయినాయి, ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేయండి, ఆఫ్లైన్ క్లోజ్ అయిపోయినాయి అన్నాడు. ఇక్కడ మా ఆయనకి కొట్టింది అన్నమాట, ఎక్కడ ఇదేదో తేడాగా ఉందండి. దానికి నేను వస్తున్నాను అన్నారు. మీరు నమ్మరు, అప్పుడు ఈ ఇదంతా అయ్యేకి 9 o'clock అయింది. 9 o'clock అతను ఎక్కడో ఉన్నారు. అక్కడ నుంచి పాప ఉంది కదా, కొంచెం కంఫర్ట్ గా పడుకుంటే పొద్దున దర్శనం బాగా అవుతుంది అని ఉంటది కదా. సో ఆ టైంలో వెతుక్కుంటూ వెళ్ళారన్నమాట సప్తగిరి గెస్ట్ హౌస్. తను లొకేషన్ పంపించలేదు, కానీ ఇక్కడ పైన పంపించారు కదా సప్తగిరి గెస్ట్ హౌస్ అనేసి, సరే అని వెతుక్కుంటూ వెళ్ళారు. అది కొంచెం మాకు ఉన్న దగ్గరలోనే ఉండింది. ఇంకా అక్కడ వెతుక్కుంటూ వెళ్తే అక్కడికి పోయినారు, దొరకలేదు, ఏమీ దొరకలేదు. కానీ వీళ్ళు చూస్తే నాకు పేమెంట్ పంపి అన్నారు అన్నమాట. ఏమంటే మా ఆయన్ని నాలాగా పీతబుర కాదన్నమాట, నిజంగా. నేనైతే ఆత్రంగా 98% అయిపోయినాయా, అరే పాప ఉంది కదా ఎలా, అది మన అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. కాల్ చేశారు, సరిగ్గా రెస్పాండ్ లేదు, సరిగ్గా మాట్లాడలేదు. లేదు మీరు పేమెంట్ చేస్తాను అవుతుందంటే వీళ్ళకి ఇక్కడ ఎక్కడైంది పేమెంట్ అంటాడండి. ముందు రూమ్ చూపించాలి కదా, ఫస్ట్ రూమ్ చూపించాలి, మనకి రూమ్ నచ్చాలి, పాప ఉంది, మాకంతా సెట్ అయిందో లేదో తెలియాలి, అన్నీ ఉంటాయి కదా, ఎక్కడికి పోయినా అంతే కదా. సో వీళ్ళు దానికోసం అక్కడికి వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ రూమ్ లేదు. అక్కడికి వెళ్ళాక తెలిసిందేమంటే అది కూడా టీటీడీదే. వాళ్ళు టీటీడీ ప్రాపర్టీనే పెట్టుకొని, అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ లో బుక్ చేస్తే గెస్ట్ హౌసెస్ కి ఇస్తారు కదా, సో దాన్నే వాళ్ళు పెట్టుకొని జనాల్ని మోసం చేస్తున్నారు. ఇది మరి ఇప్పుడు ఇక్కడ వెతికితే దొరకట్లేదు. ఆ సప్తగిరి రెస్ట్ హౌస్ ఏదైతే ఉందో అది మేము లోపలికి పోయినాక అయ్యో అనిపించింది. మనకి తిరుపతి లోపల 4 వీధులు ఉన్నాయి కదా, మన వరహస్వామి టెంపుల్ కి వెళ్లే దారిలోనే అక్కడే ఉంది బోర్డు, వెంగమాంబ భోజనం పోయేకి వరహస్వామి టెంపుల్ కి అక్కడే ఒక దగ్గరే ఉంది జస్ట్. అలా అయితే మోసం చేస్తున్నారు. సో మాదైతే ఒక 1600-1700 పోయేది, ప్లస్ జిఎస్టీ అవి ఇవి అనేసి పేమెంట్ అడిగేవాళ్ళు. మేము చేయలేదు, మా ఆయన కొంచెం హుషారు పడి చేయలేదన్నమాట. సో కొంచెం తలకాయ ఉపయోగించడం వల్ల. అండ్ తర్వాత ఇంకేం చేస్తాం, మేమైతే అదే రూమ్ లోనే అడ్జస్ట్ అయ్యామన్నమాట.
కానీ ఇలా బయట కూడా నిలబడి ఉంటారు, మేము మీకు రూమ్ ఇప్పిస్తాం అనేసి. ఎందుకంటే మా తమ్ముడికి కూడా ఒకరు తగిలారనమాట, రూమ్ ఉంది 1500 పెడితే చాలు అనేసి. సో వాళ్ళు వచ్చేసి బెడ్స్ ఇస్తారనమాట అక్కడక్కడ, కానీ పెద్ద హాల్లో బెడ్స్ ఇస్తారు అన్నందుకు నేను వెళ్ళలేదు. నాకు కొంచెం ప్రైవసీ కోసమే రూమ్ తీసుకుందాం అనుకున్నాం అనమాట. పాప ఉంది కదా, ఫీడింగ్ చేయాలి అవన్నీ, సో అక్కడికి వెళ్ళలేదు. ఇది మాకు రూమ్ స్కామ్ అయితే జరిగింది. ఎవరన్నా వెళ్తే ఇన్ కేస్ రూమ్ దొరకలేదు, ఏమన్నా ఆతురంగా ఉంటే పే చేసేకపోవద్దండి. మాకైతే ఇలా జరిగింది, కొంచెం జాగ్రత్త. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ నంబర్ అయితే నోట్ చేసేసుకోండి. నేను వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసి పెట్టినా, కావాలంటే స్క్రీన్ షాట్స్ అన్నీ ఉన్నాయి, ఇంకొకసారి చూసుకోండి. అలాంటిగా మోసపోవద్దండి, మాలాగా హుషారుగా ఉండండి. సో ఇదే ఈ రోజు వీడియో. నా ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.